హలో అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. సో రీతు పవన్ దగ్గరికి వచ్చి ఏడ్చింది కదా, ఆ ఏడుపు ఎలా అనిపించింది? అంటే అమ్మాయి రోజు రోజుకి మంచిగా అనిపిస్తుంది. ముందు బాగుండేది కాదు ఇద్దరిది రిలేషన్, ఇప్పుడు బాగుంది. అని ఏడవడం వలన అంటే అలా అని కాదు, తను చాలా భరిస్తుంది పవన్ ని అనిపిస్తుంది. మేడం మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? రీతు చౌదరి అరిసే అడుపులకి, ఆవిడ చేసే గోలకి పవనే ఇబ్బంది పడుతున్నాడు, ఆయన్ని నామినేట్ చేశారు. మళ్ళీ పవనే భరిస్తున్నా అన్నది ఏంటండి? మనం చూస్తుంటే తెలుస్తుంటది కదా. ఫస్ట్ అయితే అందరూ రీతు వల్ల ఆయన గేమ్ పాడవుతుంది అనుకున్నారు, బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి చాలా భరిస్తుంది అతన్ని అని అనిపిస్తుంది. వాళ్ళ రిలేషన్ కి సీమంతం చేశారు కదా తనుజ సిస్టర్ కి, ఎలా అనిపించింది? ఓకే, బాగుంది, బాగా. పెళ్లిది సార్ పెళ్లిది సీమంతం కాదు, అది పెళ్లి కూతురు. పెళ్లి కూతురు చేశారు, నచ్చిందా? బాగా చేశారు. సో ఎమోషన్ ఎలా అనిపించింది వాళ్ళ మధ్య? ఓకే, నాకు తనుజ అస్సలు నచ్చదు. అస్సలు నచ్చదు. ఎందుకండి? అస్సలు బాబోయ్, సీరియల్ యాక్టింగ్ భయంకరంగా ఉంటది. అవునా? పుట్టింటికి రావే చెల్లినా? భయంకరంగా ప్రతి దానికి ఓవర్ యాక్షన్, అంటే భయంకరంగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఓకే, అట్లా ఇంకొక విషయానికి వస్తే, సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చి సుమన్ శెట్టికి చెప్పింది తనుజ గురించి. సో ఎలా అనిపించింది? ఓకే, మరి ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి లీడ్స్ ఇస్తారు కదా, ఇట్లా ఉంది అని చెప్తారు కదా. కానీ సుమన్ శెట్టి ఎందుకున్నాడో అర్థం కాదు. అనవసరంగా అంత మంచిగా ఆడే శ్రీజాన్ పంపించేశారు. సుమన్ శెట్టి ఎందుకున్నాడో అర్థం కాదు. ఇంకోటి భరణి బెస్ట్ యాక్టర్ అనుకోవచ్చా? బెస్ట్ యాక్టర్ కాదు, బెస్ట్ కంటెస్టెంట్. సారీ, బెస్ట్ అంటే ది బెస్ట్ అంటే శ్రీజ. ఏది అసలు సేఫ్ గేమ్ అంటే తెలియదు ఆమె. శ్రీజాని తొక్కేశారు అనుకోవచ్చా? భయంకరంగా తొక్కేశారు. భరణి బయట నుంచి రికమెండేషన్ చేసుకుని వచ్చాడు, అందుకే ఈమెను బలిపసం చేశాడు. ఓకే, అదే శ్రీజాన్ చూసుకున్నట్టయితే అప్పుడు కూడా అగ్ని పరీక్ష అప్పుడు కూడా ఇద్దరు సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేసింది ఒక హీరోనే. సో కానీ ఆవిడ కావాలి తొక్కారంటే బయట అయితే ఒక పేరు ఉంది, అది నిజమే అంటారా? నిజమే, ఆమె అనుక్షణం తొక్కుతూనే ఉన్నారు కదా ఆమెని. సో చెప్పండి, సో కళ్యాణ్ వర్సెస్ తనుజ ఎవరు బెస్ట్ అంటారు? కళ్యాణ్ ది బెస్ట్. ఎందుకు? చూస్తుంటే తెలిసిపోతుంది. ఈమె అందరి మీద అరుపులు, పొద్దున్న లేచినట్టే అరుస్తూనే ఉంటది అందరి మీద. అడిచి అందరినీ తన కింద పెట్టుకుంటుంది, తన గుడ్బట్లు పెట్టుకుంటుంది అందరు కంటెస్టెంట్స్. టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5 లో అయితే నేను అనుకుంటున్నది అయితే ఫస్ట్ శ్రీజ ఉండాలి. అసలు శ్రీజ లేదు కాబట్టి ఫస్ట్ కళ్యాణ్ ఉంటాడు. సెకండ్ సీరియల్ యాక్టరే ఉంటుంది తనుజ. థర్డ్ ఇమాన్యుయల్. ఫోర్త్ పవన్, సంజన అని నేను అనుకుంటున్నాను. అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వస్తున్నారు, అందరు ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళలో ఫేర్ ఎవరు, అన్ఫేర్ ఎవరు? ఫ్యామిలీ వస్తున్నప్పుడు అందరూ ఫేర్. ఫ్యామిలీ దగ్గర ఎవరు అన్ఫేర్. ఓకే, సో బిగ్ బాస్ హౌస్ లో డబుల్ మార్క్స్ ఉండేది ఎవరు? బర్రీ గారు. ఇంకా ఇమాన్యుయల్ కూడా. ఇమాన్యుయల్. ఎందుకు ఇమాన్యుయల్? వెనక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడతారు. తనుజ అంటే భయపడిపోతాడు. ఎందుకు తనుజ అంటే భయం? ఏమో ఎందుకు భయపడతారు. ఆయన ఏం భయపడాడు, ఎందుకంటే ఆయన భయం. ఆయన ఏం చెప్తే ఏమనేస్తుంది అని లాస్ట్ అన్నాడు కదా, అమ్మయ్య ఎన్నాళ్ళకి ఏడవకుండా క్యాప్టెన్ అయ్యావు అని అన్నాడు కదా. ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు కదా, అమ్మ ఎన్నాళ్ళకి ఏడవకుండా క్యాప్టెన్ అయ్యావు ఈ రోజు అని అన్నాడు. డెమన్ పవర్ అమ్మగారు కూడా వచ్చారు, స్పీచ్లు తినిపిస్తుంటే మన ఇమాన్యుయల్ వచ్చేసి ప్రోటీన్ ప్రొవైడర్ అంటున్నారు కదా, ఎలా అనిపించింది? అంటే టాప్ 5 లో ఉంటారు చెప్పారు. రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? కళ్యాణ్. ఎలా డెమోన్ కాలి పవన్ కళ్యాణ్? ఎందుకు కళ్యాణ్ అంటున్నారు? కళ్యాణ్ ఎక్కువ ఓటింగ్ ఉంది కంపేర్ టు పవన్. అయితే ముందు కంటే ఇప్పుడు చాలా 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 పైకి వచ్చాడు కళ్యాణ్, అంటే ఓటింగ్ లో. నెమ్మదిగా ఫైనల్స్ కి వచ్చే లోపు తనుజను కూడా ఓడించి పైకి వస్తాడు. తనుజ అన్ని పిఆర్ టీమ్స్ కదా, ఇప్పుడు ఎవరన్నా అడగండి తనుజ ఇష్టం కదా అంటారు మాక్సిమం. తనుజకి ఎక్కువ శాతము ఓటింగ్ ఉంది, ఆవిడకి తప్పంటున్నారు. మరి ఎక్కువ శాతం ఉంది అంటే ఇప్పుడు సీడీ 65 చూస్తారు, ఆయన ఒక పోల్ పెట్టాడు విన్నర్ కానిది ఎవరు అని. అందరు తనుజ అన్నారు. అంటే ఏంటంటే తనుజ ఉంటే చాలు పిఆర్ టీమ్స్ అన్ని తనుజ మీద కొట్టేస్తున్నారు. తెలుగు రాదు వాళ్ళకి, ఎక్కడెక్కడి నుంచో పిఆర్ టీమ్స్ అన్ని తనుజను సెలెక్ట్ చేస్తున్నారు. అది ఏదన్నా అవ్వని తనుజ ఉంటే కొట్టేస్తున్నారు. కింద పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ఉన్నా కూడా విన్నర్ ఎవరంటే తనుజ. ఎందుకంటే పిఆర్ టీమ్స్ కదా, జడ్జింగ్ కాదని అక్కడ 65 ఛానల్లో చెప్పేశారు ఆయన.